జూదం అనేది అయినా కూడా మన దేశంలో ఎప్పటి నుండో ఉంది. మన దేశంలోనే కాకుండా మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా మనకు బెట్టింగ్ అనేది విస్తృతంగా కనబడుతుంది. కొన్ని దేశాలు, యూరోపియన్ దేశాలు కొన్ని ఉన్నాయి, మొరాకో, తర్వాత మొనాకో లాంటి దేశాల్లో బెట్టింగ్ వల్ల వాళ్ళ దేశాలు అనే వ్యవస్థ నడుస్తుంది. సో బెట్టింగ్ లేకుంటే అక్కడ వ్యవస్థ అనేది ఉండదు, తిండి ఉండదు. ఆ రకమైన దేశాలు కూడా మన ప్రపంచంలో ఉన్నాయి. అసలు బెట్టింగ్ అంటే ఏమిటి చెప్పండి? బెట్టింగ్ అంటే ఏమిటి మీకేం తెలుసు? బెట్టింగ్ అంటే ఏం కదమ్మా? తెలియదు, ఎప్పుడు వినలేదా? విన్నారు కదా, మరి మీరు ఎప్పుడు బ్రౌజ్ చేయలేదా? నేను చిన్నప్పుడు నాకు బెట్టింగ్ అంటే తెలుసు, ఏంటంటే మక్క, అదే రకంగా ఇంకో పేరు కూడా ఉంటుంది, ఏమంటే నెంబరింగ్, గ్యామ్లింగ్. చిన్నప్పుడు మక్క అండ్ నెంబర్ వస్తుంది. బాంబేలో నెంబర్ తీస్తారు, సాయంత్రం పూట రాత్రి పూట లక్కీ డ్రా. లక్కీ డ్రా. అదే కాయరాజా కాయరాజా అది నడిచేది. ఎందుకంటే అస్తమానం పెద్దోళ్ళందరూ కూడా ఒక కుర్చీలో కూర్చొని, ఒక పక్కగా అరుగు మీద కూర్చొని, ఈ రోజు ఏ నెంబర్కి వేద్దాం, 5వ నెంబర్కి వేద్దామా, 6వ నెంబర్ వస్తుందా, 10వ నెంబర్ వస్తుందా, 11వ నెంబర్ వస్తుందా అనే రకంగా ఆలోచించి వెళ్ళి అప్పుడున్న 50 పైసలు రూపాయి ఇస్తే వాళ్ళు డబ్బులు చూపించమంటే ఆ నెంబర్ ఎక్కడ డిసైడ్ అయ్యేది అంటే బాంబేలో డిసైడ్ అయ్యేది. సాయంత్రం కల్లా అప్పుడు ఫోన్లు లేవు కాబట్టి టెలిగ్రాము అదో ఇదో వచ్చేది, దాన్ని బట్టి పలానా నెంబర్కి వచ్చింది, లాటరీ తగినట్టు. అది కూడా లాటరీ కానీ అది ఫుల్ ఫామ్ ఆఫ్ లాటరీ కాదు. అట్లా ఆ వ్యసనం అనేది అప్పుడు మన సొసైటీలో ఉండేది. ఇప్పుడు నేను 50 సంవత్సరాల కిందటి విషయం చెప్తున్నాను. అయితే ఈరోజు మనం ఏంటంటే అప్పుడు ఫోన్లు లేవు, మన ఈ ప్రపంచంలో ఉన్నాయి, కానీ అదంతా కూడా ఓల్డ్ ఫోన్. ఇప్పుడేమైందంటే ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండడం వల్ల ప్రపంచీకరణ జరిగింది. ఇక్కడ ఏదైతే మనం జరుగుతుందో దీన్ని మనం లైవ్ టెలికాస్ట్ చేస్తే అది ప్రపంచం మొత్తం చూసే అవకాశం ఉంది.